ఇది పౌలు దృక్పథం కూడా ఎప్పుడైనా చూసారా? పౌలు ఏమంటాడో చూడండి, ఎంత మంచి మాట అంటాడో. పౌలు అన్న మాట కూడా మనకు కూడా గుర్తు రాలేదు. 2వ కొరింథీ పత్రిక తీయండి, 5వ అధ్యాయం తీయండి. 2వ కొరింథీ 5వ అధ్యాయం 20వ వచనంలో ఇక్కడ ఏమంటాడో చూడండి. 20లో, కావున దేవుడు మా ద్వారా వేడుకొనున్నట్లు మేము క్రీస్తుకు రాయబారులమై దేవునితో సమాధాన పడుమని క్రీస్తు పక్షమున మిమ్మును అంత పెద్ద భక్తుడు. ఆఫ్టర్ నేనంతా ఈ మనిషి అంత పెద్ద భక్తుడు తనకున్న ఆస్తిని అంతా పెంటతో సమానముగా చేసుకొని నష్టపరుచుకుంటే పెంటను ఇంటిలో వేసుకునే సేవకుడు. పెంటతో సమానంగా అంతను వదిలేశాడు. వదిలేసి ఏ విధము చేతనైనా క్రీస్తు పునరుద్ధాన బలాన్ని నేను పొందాలన్నా ఆయన ఒకనాడు వారి తండ్రి వాళ్ళందరికీ రోమా ప్రభుత్వాన్ని ఈ దినాల్లో లెక్కేస్తే కోట్లు పెట్టుకొని ఇచ్చాడు. అంత కోటీశ్వరుడైన పౌలు ఆనాడు గమనేలు పాదాల దగ్గర చదివిన ఒక గొప్ప వ్యక్తి. తానునంత యేసుక్రీస్తు కోసం నేను క్రీస్తుతో సిలువ వేయబడ్డానని చెప్పి ఏమంటాడో తెలుసా? ఇక్కడ మిమ్మల్ని బతిమాలుతున్నాను. ఏంది? మా గుడికి రమ్మని కాదు, మా గుడికి వద్దు, మాకు దశంభాగం విద్దు అని కాదు. ఏమంటున్నాడు? క్రీస్తుతో సమాధాన పడండి, మీరు క్రీస్తుతో సమాధాన పడండి. బతిమాలుతున్నాడంట, కన్నీళ్లతో బతిమాడుతున్నాడంట, ఏడుస్తూ బతిలాడుతున్నాడు. మీరు నరకానికి పోవద్దయా, యేసుక్రీస్తు దగ్గరికి రావద్దని. అది బైబిల్. ప్రభుదాస్ దగ్గరికి రావటం కాదు, యేసుక్రీస్తు దగ్గరికి రావటం. మీరందరూ యేసుక్రీస్తుకి. నన్ను పిలిచినవాడు నమ్మదగినవాడు, ప్రేమిస్తారు, నాకు సహాయం చేసేవాళ్ళు చేస్తారు, ఇచ్చేవాళ్ళు ఇస్తారు, అది పక్క సంగతి. నా కోసం అవసరం లేదు. యేసుక్రీస్తు కోసం మీరు యేసుక్రీస్తు దగ్గరికి రావాలి. నా మీద మీరు సాడే చెప్పినా పర్వాలేదు, మంచి చెప్పినా పర్వాలేదు, మంచివాడు కాదని చెప్పినా పర్వాలేదు, సంతోషిస్తారు. దానికి కూడా హ్యాపీ, చాలా మంచి హ్యాపీ. ఎందుకంటే నేను ఆయన పక్షంలో నిలబడుతున్నానని తెలుసు. అదే అక్కడ జరిగింది. ఏమంటాడు? మళ్ళా చదవండి ఏముందో. కావున దేవుడు మా ద్వారా వేడుకున్నట్లు మేము క్రీస్తుకు రాయబారులమై దేవుని సమాధాన పడమని క్రీస్తు పక్షమున మిమ్మల్ని ఏం చేస్తున్నాం? మా సంఘానికి రమ్మని బతిమాలుకోవడంలే, క్రీస్తు పక్షానికి రండి బతిమలాడుతున్నారు. సంఘాలకు ఎందుకు? యేసుక్రీస్తు సంఘాలకు ఎందుకు రావాలి మనం? ఈ సంఘం మూలమై ఉండాలి. నా మీద బ్యాప్టిస్ట్ ముద్రే లేదని చెప్తున్నా. నాది బ్యాప్టిస్ట్ చర్చే కాదు, ఇది నా పూటకూరు ఇల్లు. 2 వాక్యాలు పంచడానికి దేవుడు నాకు ఇచ్చిన ఇల్లు. నా చర్చి పరలోకం, అక్కడుంది చర్చ్. ఆ చర్చి కోసం ఇక్కడ సిద్ధపరుస్తున్నా నేను. పరలోక ఆత్మలను సంపాదించి ఆయన కోసం సిద్ధపరచడానికి కానీ ఏదో ఒక భూలోక చర్చి కోసం సిద్ధపరచడానికి నన్ను దేవుడు ఆడుకోవాలి. ఎందుకంటే ఈ భూలోక చర్చెస్ అన్నీ కూడా సగం మంది యేసుక్రీస్తు బిడ్డలు ఉన్నారు, సగం మంది గురువులు ఉన్నారు, సైతాన్ నాటిన గురువులు ఉన్నారు. కాబట్టి మనం దేవుని వైపు మరలించడానికి, దేవుని పక్షాన రావటానికి చేయాలి. చూసారా? ఒక్కసారి మనం బైబిల్ చూస్తే షడ్రక్, మెషక్, అబేద్నెగో, దానియేలు 4 బబులోను దేశంలో ఉన్నారు. భయంకరులైన రాజుల మధ్యలో ఉన్నారు. వాళ్ళు మొదటి నుంచి ఏం చేశారో తెలుసా? వారు అన్నపానీయములో ఒక్కదానిని తాకలా, అన్నపానీయములో ఒక్కదాన్ని కూడా వాళ్ళ పెదవులు కూడా అంటలా. అంత నిష్టగా ఉండిపోయారు వాళ్ళ బిడ్డలు. దేవుని బిడ్డలమని అనిపించారు. శ్రమలు వచ్చినాయి వాళ్ళకి. ఆ శ్రమలను చూసి రాజులే బిత్తరపోయి దేవుని గురించి సాక్ష్యం ఇవ్వాల్సి వచ్చింది. షడ్రకు, మెషక్, అబేద్నెగోలకు బయట విగ్రహాన్ని నుంచి మొక్కమని చెప్తే మొక్కలేదు వాళ్ళు. మనమైతే చాలా మంచి పని చేద్దాం, బయట మొక్కి మళ్ళీ గుడికి వద్దాం. ఏమైంది, మొక్కితే ఏమైంది, అది గుడే కదా అని. కానీ అది కూడా చేయలేదు. మేము మొక్కమన్నారు వాళ్ళు, అంతే. మేము విగ్రహాలకు మొక్కమని చెప్పారు వాళ్ళు. చెప్పి బలంగా నిలబడ్డారు. నిలబడితే ఏం చేశాడో తెలుసా? రాజు 7 ఇంతలు మంటను పెంచాడు. వేసిన వాళ్ళు కూడా చచ్చిపోయారు, వేసిన వాళ్ళు కాలి బూడిదయ్యారు.
అది ఎయిర్ కండిషన్ చేసేసాడు దేవుడు. ఆ ఎయిర్ కండిషన్లో వాళ్ళతో కూడా ఉన్నాడు. ఆయన అంటాడు చూడండి, 3వ అధ్యాయం తీద్దామా, 3వ అధ్యాయంలోకి వద్దామా, 25 నుంచే చూద్దాం. అక్కడ ఒక మాట ఉంది. అందుకు రాజు, నేను 4 మనుషులను బంధకము లేక అగ్నిలో సంచరించుట చూస్తున్నాను, వారికి హాని ఏమీ కలగలేదు. 4వ వాని రూపం దేవదూతల రూపం పోలినట్టుదని వారికి ప్రత్యుత్తరం ఇచ్చాను. తర్వాత ఏం చేశాడు చూడండి, 28 నుంచి చదువుదాంలే. నెబుకద్నెజర్, షడ్రక్, మెషక్, అబ్దెనెగోలు వీరి దేవుడు పూజాహరుడు. ఆయన తన దూతనంపి తను ఆశ్రయించిన దాసులను రక్షించెను. వారు తమ దేవుని కాక ఏమంటారు తెలుసా, మరి ఏ దేవుడిని నమస్కరింపకయు ఏ దేవుణ్ణి సేవింపకయు ఉందుమని తమ దేహములకు అప్పగించిన రాజు యొక్క ఆజ్ఞ ఏమంటాడో తెలుసా, వ్యర్థపరిచిరి. కాగా నేను ఒక శాసనము నియమించుతున్నాను అని అనేది చూడండి. ఏదనగా ఈ విధముగా రక్షించుటకు సామర్థ్యుడు దేవుడుగాక మరి ఏ దేవుడు లేడు. ఈ దేవుడు గాక మరి ఏ దేవుడు లేడు. ఈ దేవుడు గాక మరి ఏ దేవుడు లేడు. చెప్పగలరా? ఈనాడు మన ఉన్న పల్లెల్లో, కుటుంబాల్లో, మన సంఘాలు బాగుంటే అన్ని జనాంగాలు ఎందుకు రాదు? ఈ దేవుడు గాక ఏ దేవుడు లేడని రారా? తప్పకుండా వస్తారు. నా సేవా దృక్పథంలో నేను ఏ చర్చిలో ఉన్నా అన్ని కులాలు ఉంటాయి. సకల జనులకు ప్రార్థనా మందిరం, దేవుని మందిరం. ఏ కులానికి చెందింది కాదు, ఏ మతానికి చెందింది కాదు, ఏ వ్యక్తికి చెందింది కాదు. ఇక్కడి నుంచే చచ్చిపోతే కులం లేదు, మతం లేదు. నేను ఎక్కడికి పోయిందో ఎవరు చెప్పలేరు. యేసు చెప్తాడు, నేను తీసుకుపోతానని. ఒక ఆయన మాది కాస్ట్లీ చర్చి, జాగ్రత్తగా ఉండమంటున్నాడంట. ఆయనది కాస్ట్లీ చర్చి అంట. హోలీ చర్చ్ అండి. చర్చి కాస్ట్లీ చర్చ్ అయింది. హోలీ చర్చ్, పరిశుద్ధ సంఘం. అది కాస్ట్లీది కాదు. కాస్ట్లీ చర్చి మీ తాతది కాదు, మీ తండ్రిది కాదు, మీ అల్లుది కాదు. క్లాస్ చర్చ్ అంటాను. అది దేవుని చర్చ్, అది కాస్ట్లీ చర్చ్ కాదు. దానియేలు కూడా చూస్తారా, సింహం బోన్లు వేస్తే దానియేలు కూడా ఏమనిపించుకున్నాడో తెలుసా? దానియేలు కూడా ఎంత మంచి మాట. దానియేలు ఆ సింహపు బోను కాదు, గుహలో వేస్తే ఏం జరిగిందంటే 6వ అధ్యాయం 26వ వచనంలో చూస్తే ఒకే మాట చూద్దాం, మనకు సమయానికి వెళ్ళిపోదాం. 26వ అధ్యాయంలో, నా సమూహమున నియమించినదేమనగా నా రాజ్యములో సకల ప్రభుత్వములయందు నివాసులు దానియేలు యొక్క దేవునికి భయపడుచు ఆయన సమూహమున వణుకుచుండవలనని, ఆయనే జీవము గల దేవుడు, ఆయనే యుగయుగములు ఉండువాడు, ఆయన రాజ్యము నాశనము కానేరదు, ఆయన ఆధిపత్యము తుదముట్టుకు నిలుచును. చూసారా, వీళ్ళందరూ దేవుని బలపరిచారు. తాము బతుకు కోసం జీవించలేదు, దేవుని బలపరిచారు. అదే పని చేశాడు మన ఏలియా. సాగిలపడి ఏమన్నారు వాళ్ళు, యెహోవాయే దేవుడు అన్నారు. అయా ఏలియాకి అగ్ని దిగిందని అలా, రే చూడండి నేను ప్రార్థన చేస్తే అగ్ని దిగింది. నేను ఒకసారి విఆర్సీలో ఉన్నా, విఆర్సీ దగ్గర ఉన్న చర్చిలో ఉంటే మీటింగ్లు జరుగుతున్నాయి. వర్షం వచ్చింది, వర్షం కుమ్మిపోతుంది. ఆగండి, వర్షం ఆగుతుంది, ఆపేస్తున్నా అన్నాడు. వర్షం ఆగల, మట్టి ఆగల. వీళ్ళు తీసుకొని అవన్నీ అంటే ఎట్టున్నాయంటే పెద్ద పెద్ద ఈ జగ్గులు తీసుకుని పోనీటాల జనాన్ని. వాళ్ళు పోతున్నా కూడా వీళ్ళు కానుకలు పడుతున్నారు, తడిసిపోతున్నారు, పోయి అడ్డం పోయి కానుకలు పడుతున్నారు. నేను పెద్దగా అరిసా, పోనీ అనరా వాళ్ళని, మీ కానుకలు తర్వాత సంగతి. తడుస్తుంటే కానుకలు పడటం ఏందిరా, మీరు కానుకల కోసం పెట్టారా స్వస్థత కొరకు పెట్టారని పెద్దగా ఇటు మీ అమ్మాయికి పెట్టుకొని పోనీయండి వాళ్ళని, పెద్ద వర్షం వస్తుంటే. మీ ఆయనేమో అరుస్తున్నాడు, ఆడ వర్షం ఆగిపోతుందండి అని. ఆడ వర్షం ఆగింది, వాళ్ళు పోయినా గంట కురిసింది. మిమిక్రీలు చేయొద్దు, దేవుని చూపండి. మిమిక్రీలు అవసరం లేదు. తర్వాత ఏం జరిగిందో చూద్దాం. ఆ భాగం కూడా పూర్తి చేద్దాం. మూడవది ఏం చూస్తామంటే, ఏలియా ప్రవక్తలందరినీ చంపారు. ఆ బయలు ప్రవక్తలందరినీ చంపేశారు.
నరహంతకుడు అనాలి ఆయన్ని. 850 మంది ప్రవక్తల్ని చంపాడు. ఇది పాత నిబంధన గ్రంథములో ఉండే ఒక రాత. ఆయన చేయలేదు అది పాత నిబంధన గ్రంథంలో. ఎందుకంటే ఒక అబద్ధ ప్రవక్త ద్వారా, ఒక అబద్ధ బోధకుడు ద్వారా ఒక సమాజం దేశం కొన్ని కోట్ల మంది ఏమైపోతున్నారంటే క్రీస్తుకి వేరై వానితో కూడా నాశనానికి వెళ్ళిపోతున్నారు. వాడు బ్రతకటం మేలు లేదు. దేవుని వాక్యం ద్వారా ఇప్పుడు తీస్తారు ఒక మాట, అందరు తీయండి. ద్వితీయోపదేశకాండం 18:20 చదవండి. ఏమని రాశాడు? అబద్ధ ప్రవక్తలు, అబద్ధ బోధకులు దేశంలో ఉండటానికి లేదు, వాళ్ళని చంపమంటాడు. ఎందుకంటే ఒక వ్యక్తి కొన్ని లక్షల మందిని కాజేస్తున్నాడు, తన తప్పుడు బోధ వలన వస్తున్నాడు కదా. ఇప్పుడు ఒక ఆయన బోధ చేశాడు, పరలోకంలో కూడా పెళ్ళి ఉందంట, పరలోకంలో కూడా పెళ్లి చేసుకోవచ్చు అని చేశాడు. బొట్టు పెట్టుకోవచ్చు, సిలువ బొట్టు పెట్టుకోవచ్చు అన్నాడు. ఎంతమంది చెడిపోతున్నారు దానివల్ల? ఎంతమంది సిలువ బొట్టు పెట్టేసుకుంటారు? ఏంటంటే మా ఆయన చెప్పాడు, మా బోధకుడు ప్రభుదాస్ చెప్పాడు, ఆయన చెప్పేది అబద్ధం చేస్తాడు, సిలువ బొట్టు పెట్టుకోమని. నేను చెప్పలేదు నాయన, మళ్ళీ మీరు పెట్టుకునేరు సిలువ పట్టుకో. పరలోకంలో కూడా పెళ్ళి ఉందని చెప్పాడు ఆయన. పరలోకంలో కూడా పెళ్లి చేసుకోవచ్చు, అక్కడ కూడా కుటుంబాలు ఉండవచ్చు. ఈ లేని బోధలు బోధించి సమాజాన్ని అంతా పాడు చేస్తుంటే, దేవుని వాక్యము, దేవుని భయం లేకుండా మనిషికి దేవుని భయం లేకుండా పాపము చేసే రీతిగా ఈ అబద్ధ ప్రవక్తలు మనుషులను చెడగొడుతున్నారు. ఇంకా ఈ సామాజిక వ్యవస్థలో వారు బ్రతకడం చాలా నష్టం. అందుకే చూడండి ఏం రాస్తాడు అక్కడ, బాగా రాస్తాడు. 18:20 తీర్చారా? చదవండి. ఏ ప్రవక్తయు అహంకారం పూని నేను చెప్పినమని తనకు అప్పగించిన మాటను నా నామమున చెప్పును. ఇతర దేవతలంటే యాంటీ క్రైస్ట్, వాని వైపు వెళ్ళిపోయి వాడు చెప్పినట్లుగా చెప్పును. ఆ మనిషి ఏమి చేయకూడదు అంటాడు. చూడండి ఏమన్నాడు? అబద్ధ ప్రవక్తలు ఏమవ్వాలా? చావాలా, అంతే, వాళ్ళు చావాలి. ఎందుకంటే ఒక పెద్ద సమాజాన్ని పాడు చేయటం కంటే వాడిని చంపడం మేలని ఉంది పాత నిబంధన. చావాలి వాడు, ఇంక బతకూడదు. ఈనాడు కొత్త నిబంధన కాలంలో కూడా యాంటీ క్రైస్ట్ వచ్చేసాడు, చర్చిలోకి వచ్చాడు. వాడు దేవుడు కానన్న దేవుడయ్యాడు, ఆ దేవుడు కాడన్న దేవుడయ్యాడు. చూద్దాం ఒకసారి 2వ దశలోనికకి రండి. 2వ దశలోనిక పత్రిక 4వ అధ్యాయం. దానంతటిని ఎదిరించుచు దానికంతటికి పైగా వాడు తను తానే హెచ్చించుకొనుచు తాను దేవుడినని తను కనపరుచుకొనుచు దేవుని ఆలయంలో కూర్చున్నాం. అంటే అంత నాదే, ఆలయం నాదే, అంత నాదే, తన్నే తాను అన్నీ చేస్తాను. దేవుడి దగ్గరికి కూడా మీరు పోబని లేదు, ప్రభుదాస్ దగ్గరికి వస్తే చాలు అన్నీ చేయగలడు. అంతగా విరవీగిపోతున్నాడు. వాడు ఏం చేస్తాడు? 9లో చూడండి ఏమంటాడు? నశించున్న వారు తాము రక్షించబట్టకై సత్య విషయమైన ప్రేమను ఆవలంపకపోయి గనుక వాని కాక అబద్ధ విషయమై సమస్త బలముతోనూ నానా విధమైన సూచ్యక్రియలతోనూ మహత్కార్యములతోనూ దుర్నీతిని పుట్టించు సమస్త మోసముతోనూ నశించు వారిలో సాతాను కనపరచు బలము అనుసరిస్తూ ఉండిరి. 30 మంది క్రైస్తవులు యాంటీ క్రైస్తవ పడగొట్టేస్తాడు పరలోకానికి పోకుండా. తానేనని తన సైన్యం, సాతానుయమైన సైన్యం బయలుదేరింది. వారు 3 రకాలు: శరీరాశ, నేత్రాశ, జీవిత దంభం. ఈ 3 రకాల వారికి ముందు యేసుప్రభు ఏం చెప్పాడో చూస్తే మంచిది కదా. 24వ అధ్యాయం మత్తయి సువార్త ఫస్ట్ 4వ వచనం చూద్దాం. 24:4 ఏముంది? ఎవడునూ మిమ్మల్ని మోసపోకుండా చూసుకోండి, మోసపోకుండా చూసుకోండి. అనేకులు తాపేరట వచ్చి నేనే క్రీస్తుని అని చెప్పి, అంటే వాడు క్రీస్తు అని కాదు కానీ అది పనులు చేస్తాడు చెప్పి పలువురిని మోసపరచుదరు. తర్వాత 11వ వచనం నుంచి మనం కొన్ని వచనాలు 14 వచనాలు చూద్దాం. 11 నుంచి ఏం చెప్తాడు? ఇంకా ఏమంటాడు? అనేకులు అబద్ధ ప్రవక్తలు వచ్చి పలువురిని మోసపుచ్చుదురు, అక్రమం విస్తరించు చోట అనేకుల ప్రేమ చల్లారును. చూసావా?
మళ్ళా మనం 24వ వచనానికి వెళ్దామా? 24వ వచనంలో ఇంకా ఏం చెప్తాడో చూడండి. అబద్ధ క్రీస్తును అబద్ధపు ప్రవక్తలు వచ్చి సాధ్యమైతే ఏర్పరచబడిన వారిని సహితము ఏం చేస్తారు? మోసపరచుటకై గొప్ప సూచక్రియలు చేస్తారు, మహత్కార్యాలు కూడా చేసేస్తారు. అమ్మ ప్రభుదాస్ ఆకాశంలో నుంచి దించాడు ఈ సొక్కాని. ఇంకా ఆయనకంటే గొప్పోడు. కుష్ఠరోగిని కూడా బాగా చేసేసాడు. ఇంకా దాని తర్వాత ఇంకా ఒక చిన్నది అయిపోయిన తర్వాత ఏం చేస్తారంటే 100ని పట్టి ఇప్పుడు ఇది ఉంది కదా యూట్యూబ్లో బుసగొట్టేస్తారు. అసలు చచ్చిపోయిన వాడిని కూడా లేపాడు ఒక దిక్కునని. ఈ అబద్ధాలు ఎక్కువ పుట్టిపోతున్నాడు. యేసే చెప్పాడు. చెప్పినాక ఇప్పుడు చూద్దాం శిష్యులు ఏం చెప్పారో ఇప్పుడు చూద్దాం. యేసు చెప్పినాక చూడండి పౌలు ఏం పౌలు ఫిలిప్పీ పత్రికలు ఏం చెప్తాడో చూడండి. ఫిలిప్పీ 3:18 అనేకులు క్రీస్తు సిలువకు దొరికిందా? ఫిలిప్పీ 3:18 ఈ 3 వచనాలు తప్పక తీయండి. ఒకటి శరీరాశ, ఒకటి నేత్రాశ, ఒకటి జీవపు డంబం. అనేకులు క్రీస్తు సిలువకు శత్రువులుగా ఇప్పుడు చెప్పుచున్నాను చూడా, శత్రువులుగా నడుచుకొనుచున్నారు. వీని గురించి మీతో అనేక పర్యాయములు చెప్పి ఏం చేస్తాడు? నేను కూడా అనేక పర్యాలు చెప్తా. ఏడుస్తూ చెప్తున్నాడంటే వీని గురించి. వీళ్ళు సిలువ శత్రువులు అంట. చెప్పుచున్నాను, నాశనమే వారి అంతము, వారి కడుపే వారికి దేవుడు. చూసావారా? వాడు కడుపే వారికి దేవుడు. మీటింగ్ వస్తే నాకు ఎంత వస్తుంది? మీటింగ్ వస్తే ఏం పెడతారు? మీటింగ్ వస్తే మా చర్చికి ఏమైనా డబ్బులు ఇస్తారా? మీటింగ్ వస్తే నా టీవీకి ఏమైనా ప్రజెంట్ చేస్తారా? ఏంటిది అడ్వర్టైజ్మెంట్స్? ఏంటి అడ్వర్టైజ్మెంట్ ఏంది? నా టీవీలో ఎప్పుడు నా ప్రశ్న ఏమలేలా. నేను యూట్యూబ్లో ఎప్పుడు ఇలా, ఎప్పుడు నేను ఏది కట్టినా ఏ డబ్బు నా చేతికి తీసుకోను. ఇప్పుడు పుస్తకాలు కట్టినా వాళ్ళకి కట్టాల్సిందే, టీవీకి ఎవరు ఇచ్చినా టీవీకి ఇవ్వాల్సిందే. నాకు సేవకుడిగా నువ్వు మాకు వాక్యం అందించావు, నీకు ఆహారంగా మేము ఇవ్వాలని ఇస్తేనే తీసుకునేది. కానీ ఏంటి అబద్ధాలు చెప్పి వారి పట్టేవారికి దేవుడు అంటే అట్ట? వాళ్ళు కడుపేవారికి దేవుడు, నాశనమే వారికి అంతం. నాశనమే వారికి అంతం. ఇదేం ఏ పరిచర్య ఇది? ఇదే పరిచర్య. సాతానుడు యొక్క యాంటీ క్రైస్ట్ యొక్క మొదటిది శరీరాశ. రెండవది దినాల్లో చాలామంది మన క్రైస్తవులు పడిపోతున్నారు. రక్షించబడ్డవాడు ఇంకా పడిపోడు. వాడు రక్షణ కరెక్టు, వాడు రక్షించబడ్డాడు కాబట్టి తప్పక ఇంకా కరెక్టు. కొంతమంది రక్షించబడ్డ డేట్ చెప్తారు. మా రివైవల్ మీటింగ్కి వచ్చి రక్షించబడ్డారు అనుకోండి, ఆ డేట్ వేసుకుంటారు. ఆ డేట్ వేసేసుకుని 17వ తేదీ 9వ నెల 2023 అని. ఒకసారి ఒక పాపని తాత పంపించాడంట. పంపిస్తే ఆ తాత రివైవల్ మీటింగ్కి పోయేసి ఇంటికి సంతోషంగా పరిగెత్తుకుంటూ వచ్చిందంట. ఏందమ్మా మనవరాలంటే, నేను రక్షించబడ్డాను, నా డేట్ వచ్చేసింది చూసావా, ఈరోజు డేటు, పాస్టర్ గారు ప్రార్థన చేశాడు, ఆయన బహుమకరించాడు, ఈ రక్షణ పోదంట అని ఇచ్చిందంట. అమ్మ నేను కూడా రక్షించబడ్డా యవనస్తప్పుడు, నా రక్షణ కానరాలేదు, ఆ బీరువాలో ఉండాలో కొంచెం ఎత్తుకులాడమన్నదంట. ఆ బీరు ఎత్తుకులాడుతూ ఉంటే ఆయన రక్షణ కార్డు చిమటలు కొట్టేశాయంట. ఆమె అక్కడి నుంచి అరుస్తుందంట, తాత నీ రక్షణ చిమట కొట్టేసింది అని. సరే, రక్షణ రక్షించబడితేనే పరలోకానికి పోతానని బోధ చేసే బోధకుడు ఎవడోడు రక్షణలో నిలబడొద్దా? ఆ రక్షణ పోగొట్టుకున్నాడే దావీదు. నా రక్షణ పాత్ర ఏమైపోయింది, పట్టుకున్నానంటాడు, పగిలిపోయిన పాత్ర అని. నా రక్షణ ఆనందం మరలా పుట్టించమంటాడు. అన్న సఫీరా ఏం చేశారు, గారడి సింహన్ ఏం చేశాడు, దేమ శిఖరాగ్రముల సేవ చేసి లోకాన్ని స్నేహించి వెళ్ళలేదా? వెళ్ళాడు కదా. ఇప్పుడు చూడండి, ఆ రక్షణ ఎట్టబోద్దు, రక్షణను నువ్వు కాపాడుకోకుంటే, దేవుడు నువ్వు ప్రేమించకపోతే ఎఫెసీ సంఘంలో నీ దీపస్తంభం తీసేస్తానని ప్రకటన గ్రంథంలో చెప్పాడు. హెబ్రీలోకి వద్దాం. హెబ్రీలో ఏం చెప్తున్నాడో ఒకసారి చూడండి. మనం యేసుక్రీస్తులోనికి వచ్చి మళ్ళా తప్పిపోమనే మాట అననే వద్దు, రక్షణ పోదు అని అననే వద్దు.
ఆ రక్షణ ఏం మనకు పాపాలు చేయటానికి ఒక పెద్ద సర్టిఫికేట్గా అనకూడదు. ఆ రక్షణను మనం కాపాడుకొని నీతిమంతులంగా తీర్చబడాలి. నీతిమంతులుగా టు బి రైట్ రిలేషన్షిప్ విత్ గాడ్. తీర్చబడినాక ఆయన మనల్ని పరిశుద్ధులుగా చేస్తాడు. తర్వాత మనం మహిమపరచబడ్డ రాజ్యానికి వస్తాం. ఇన్ని మెట్లుంటే కొంతమంది ఏం చేస్తున్నారంటే ఆ రక్షణ వరకే బోధించి తన సంఘాన్ని నింపుకొని, తన ఆహారాన్ని నింపుకొని, తన పొట్టలు నింపుకొని రక్షణ అనే పదాన్ని పిల్లలకి నేర్పించి చెడగొట్టేస్తున్నారు. రక్షణని కాపాడుకోవాలి. చూడండి, ఇప్పుడు హెబ్రీలో చూడండి, చాలా జాగ్రత్త బిడ్డలారా, చాలా జాగ్రత్త. 6వ అధ్యాయం తీశారు కదా మీరు. 4వ వచనం, ఒకసారి వెలిగింపబడి పరలోక సంబంధమైన వరమును రుచి చూచి పరిశుద్ధాత్మతో పాలివారై దేవుని దివ్య వాక్యము రాబో యుగ సంబంధమైన శక్తుల ప్రభావం అనుభవించిన తర్వాత తప్పిపోయిన వారు తమ విషయములో దేవుని కుమారుని మళ్ళా శిలువ వేయుచు బాహుటముగా ఆయనను అవమానపరుచుతున్నారు కనుక మారు మనసు పొందినట్లు అటువారు నూతన పరచడం అసాధ్యం. స్పీడ్గా చదవాల్సి వస్తుంది టయాన్ని బట్టి. అసాధ్యం, తప్పిపోతే అసాధ్యం. ఎవరు ఆ బుద్ధి లెక్కగా చెప్పడం పిల్లలకి రక్షణలో ఎదగాల. పౌలు చెప్పాడు, ప్రేమ కలిగి సత్యం చెప్పుచు ఎదగమన్నాడు. 4వ అధ్యాయం ఎఫెసీ 4:15-16లో. ఎదగటం వదిలేసి మీరు రక్షించబడ్డారు ఇక్కడి నుంచి అంటే మీ చూపు పైకి చూపించి కింద పడగొట్టేస్తున్నారు. నేత్రాశాది, నేను రక్షించబడ్డాను, పలానా మీటింగ్లో ప్రభుదాసు ద్వారా యేసుక్రీస్తు నన్ను రక్షించాడు, నాకు ఈ రక్షణ పోదు. రక్షణ ఎందుకు పోదు? తప్పులు చేస్తే రక్షణ పోదా? పాపం చేస్తే రక్షణ పోదా? రక్షణ పాపం చేయటానికి ఇచ్చిన సర్టిఫికేటా? ఇది రెండో రకమైన బోధ, తప్పుడు బోధ. రెండో రకమైన తప్పుడు బోధ. ఆ రక్షణని నువ్వు కాపాడుకోవాలి. ఇంకొకటి చూపించి నేను ముగిచేస్తా. హెబ్రీ పత్రిక 10వ అధ్యాయంలోకి వద్దాం. ఇది డాంబికం, జీవిత డంభం. ఏందంటే 10వ అధ్యాయము తీశారా? 10వ అధ్యాయము 29వ వచనాన్ని ఒకసారి మనం చూద్దాం. 10వ అధ్యాయం 20. ఇట్లుండగా దేవుని కుమారుని పాదములతో తొక్కి తాను పరిశుద్ధపరచబడుటకు సాధ్యమైన నిబంధన రక్తం అపవిత్రమైనదిగా ఎంచి కృప మూలముగా ఆత్మను తిరస్కరించువాడును ఎంత ఎక్కువ దండనకు పాత్రుడు ఎంచబడుచున్నాడో. రెండవది ఏంది? సిలువేస్తున్నాడు. మొదటిది ఏంది? శిలువకు శత్రువు వాడు. మూడవది ఏంది? అసలు యేసు రక్తానే దొక్కేస్తున్నాడు అంట. ప్రభు బలను వివేచింపక తీస్తున్నాడు. అదొక ఆడంబరమైన బల్లగా పెట్టేస్తున్నారు. దాన్ని ఆన్లైన్లో పెట్టేస్తారు. ఆన్లైన్లో కూడా మీకు బల్ల వచ్చేస్తుంది. మీ నోటి దగ్గర పెట్టుకుంటే చాలు, ఆయన ప్రార్థన చేస్తే తింటే చాలు. మళ్ళీ ఆన్లైన్లో నాకు డబ్బులు పంపాలి. ఇదొక వ్యాపారం. ఈ కరోనాలో ఈ వ్యాపారం బాగా జరిగిపోయింది. పాపం మీ ప్రభు బల్ల తీసుకుపోతే ఏమవుతాము అని అనుకొని నోటి దగ్గర పెట్టుకుంటే అయ్యగారు ప్రార్థన వేస్తాడు. మళ్ళీ ఆన్లైన్లో ఆయనకి డబ్బులు. అంటే ప్రభు బలను కూడా అమ్ముకోవడానికి సాధ్యమైపోయింది. కాలుతో తొక్కుతున్నారంట. నిబంధనలు మర్చిపోయారంట. జీవిత డంభం కోసం ఏమైనా చేస్తారంట. చూసారా? అబద్ధ ప్రవక్తలు. ఆనాడే లేడు అబద్ధ ప్రవక్తలు. ఆ అబద్ధ ప్రవక్తల్ని ఆనాడు ఏమన్నాడు? ద్వితీయోపదేశకాండం 18:20లో వాడిని చంపాలి. ఎందుకంటే సమాజాన్నే పాడు చేస్తున్నాడు, అనేక కుటుంబాలను పాడు చేస్తున్నాడు, అనేక వ్యక్తుల్ని పాడు చేస్తున్నాడు. వాని వల్ల దేవుని రాజ్యం కూలిపోతే సాతాను రాజ్యం ఎదుగుతుంది. వాని వల్ల ఏమైపోయిందంటే దేవుడు కాకుండా మనుష్య కేంద్రితమైన సంఘం అయిపోతుంది, నా కేంద్రిత సంఘం అయిపోతుంది. మనుష్య కేంద్రిత సంఘం కాకూడదు, క్రీస్తు కేంద్రిత సంఘం. యేసుక్రీస్తే కనపడాలా, యేసుక్రీస్తుకే దగ్గర కావాలి మనం, మనుషులకు కాదు. చూసారా బిడ్డలారా? ఏలే అంత గొప్ప పని చేశాడు ఆ దినాల్లో. ఆ దినాల్లో రాజులు, ఆ దినాల్లో యెజబెలు చెడిపోయి పాప పతనమయ్యి ఈ లోక సంబంధమైన దేవతలు, బయలుదేవత అష్టారోతు, వాళ్ళను సూర్యచంద్రులు అని కూడా అన్నారు, శృంగార దేవతలు అన్నారు. ఇంకా చరిత్రలో వాళ్ళని చాలా వర్ణించారు. వారి వెంబడిబడి ఇశ్రాయేలీల జనాన్నంతా కూల్చేశారు.
వారికి దాసులని చేశారు. ఈ బయలు ప్రవక్తలు పెద్ద ప్రవక్తలుగా వచ్చేసి వాళ్ళు దోచుకున్నారు. అష్టారోధు ప్రవక్తలు వచ్చి దోచుకున్నారు. కానీ ఏలియా చేసిన పని ఏంటంటే తను గణపరుచుకోవడానికి ఆ పని చేయలేదు, తన దగ్గరికి మనుషులను తెచ్చుకోవడానికి ఆయన పని చేయలేదు. యెహోవాయే దేవుడు. పౌలు కూడా తన కోసం సంఘాలను స్థాపించలేదు, తన స్వార్థం కోసం వాటిని బిల్డ్ చేయలేదు, తన కడుపు కోసం చేయలేదు, ఆయన దేవుని కోసం చేశాడు. కాబట్టి మీరు దేవునితో సమాధానపడుడని నేను బతిమాలుతున్నాను అన్నాడు. 3 రకాలు ఉన్నాయి. తలలోంచుకుందామా? ఈ అంత్య దినాల్లో కూడా 3 రకాలు ఉన్నాయి. మోసపోకుడి అని బైబిల్ రాసింది. మోసపోవద్దు. మనుషుల మాటలకి, మనుషుల క్రియలకి, మనుషుల మహత్కార్యాలకి, మనుషుల సూచనలకి, మనుషుల అద్భుతులకి, మనుషుల అరుపులకి మోసపోవద్దు. మనకు కావాల్సింది ఒక క్రీస్తే. నో ప్రభుదాస్, నో చర్చ్. మనకు కావాల్సింది ఒక్క క్రీస్తే. తల వంచుకుందాం. ప్రభువా నీవే పునరుద్ధానుడు, నీవే మాకు కావాలా, నీలో ఉంటేనే మాకు జయం. అదే అపోస్తులైన పౌలు చెప్తాడు. రోమాపత్రిక 8వ అధ్యాయం రాస్తూ, శ్రమలైనా, కష్టాలైనా, నిందలైనా, అవమానాలైనా దేవుని ప్రేమలో నుండి మమ్మల్ని ఎవ్వడు ఎడబాపలేడు అంటాడు. అంచెమ విజయము మాదే అంటాడు ఆ అధ్యాయంలో. అవును తండ్రి, నీలో ఉంటేనే మాకు విజయం. ప్రజల్లో ఉంటే, మనుషుల్లో ఉంటే మాకు విజయం కాదు, ఏ వ్యక్తిలో ఉంటే మాకు విజయం కాదు. మేము క్రీస్తులో ఉంటేనే మేము విజయులం. ఇలా ఏ విధంగా క్రీస్తులో విశ్వసించగలిగాడు, క్రీస్తులో ప్రతిష్టమైన జీవితం ఉందో, తన జీవితానికి ఒక ప్రణాళిక యేసు దేవుడి మీద ఉందో, ఏది చేయాలనుకున్నా జీవము గల దేవుని సన్నిధిలో నుండి చేస్తున్నాడో అలాంటి జీవితాలు మా అందరికీ దయచేయండి. మేమందరం క్రీస్తు వారం అవ్వాలి, యేసు వారం అవ్వాలి. నా మటుకైతే బ్రతుకుట క్రీస్తు, చావైతే నాకు లాభమని చెప్పగలగాలి. మేము బ్రతకటానికి క్రీస్తు కోసమే బతకాలి. ఏ సంఘం కోసం, ఏ వ్యక్తి కోసం, ఏ మనిషి కోసం మేము బతకూడదు. క్రీస్తు కోసం బతికే వారంగా ఉండటానికి మాకు సహాయం చేయమని క్రీస్తు పేర వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్.